ఇవాళ మీ ఇంట్లో మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. పొద్దు సత్యనారాయణ స్వామి వ్రతం అవుతుంది, మీరు వెంకటేశ్వర స్వామి వ్రతం ఏదైనా చేసుకోండి. ఎవరో ఒకటి పెట్టి వ్రతం చేయండి. వాడిని ఎదురుగా పెడతారా, మరి మీరు ఊళ్ళో కూర్చోబెట్టుకుంటారు. ఎదురుగా ఒక మందిరం ఉంటుందా, మందిరం లేకపోతే పీఠ అయినా ఉంటుందా, అలా ఉంటుంది. మనం బాగా లేవు. ఓ పీఠన్నా పెట్టి ఆయన ఫోటో పెట్టి కదా, దీపాలు పెట్టి బాబనయ్య నుంచి అంతా చేసాం, పూజ చేసాం, ప్రసాదం కూడా పెట్టేశాం, మంగళహారం కూడా ఇచ్చేసాం. ఇప్పుడు బాబనయ్య ఏం చెప్తారంటే, అమ్మ ప్రదక్షిణ చేయండి, జ్ఞాని కాంటే పాపాన్ని జన్మాంతరం చెప్పి తాని ప్రశ్యంతి ప్రదక్షిణ పదే పదే కదా, అది కదా. దాంట్లో ఏమర్థం వచ్చిన యాని కాని పాపాన్ని జన్మాంతరం అని చెప్పి జన్మ జన్మల నుంచి నేను చేసినటువంటి పాపాలన్నీ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అంటే 3 సార్లు. పదే పదే అంటే 3 సార్లు తిరుగుతాము. ప్రదక్షిణ అంటే చేస్తాం 3 సార్లు తిరుగుతాం కదా. ఒక్కొక్క అడుగు వేస్తూ జన్మ జన్మల నుంచి నేను చేసినటువంటి పాపాలన్నీ పోని అని కదా దానికి అర్థం. ఒక్కొక్క అడుగు స్వామి నేను ముందుకు వేస్తున్నాను, నీ దగ్గరికి వస్తున్నాను, ఈ పాపాలన్నీ వదిలేసుకుని నేను వస్తున్నాను అని కదా దానికి అర్థం. ఇప్పుడు మీరు పూజ చేసింది వెంకటేశ్వర స్వామికో సత్యనారాయణ స్వామికో ఎదురుగా దేవుడిని పెట్టారు. ప్రదక్షిణ వాడి చుట్టూ చేయాలి, కానీ మీ చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేసుకుంటున్నారు? మీరు చెప్పండి, మీరు మీ చుట్టే చేసుకున్నారో వాడి చుట్టూ చేశారు? మీ చుట్టే మీరు చేసుకున్నారు. బాబునే కూడా మీ చుట్టే చేసుకోమని చెప్పారు. అరే ఆయన కదా నేను పూజ చేశాను, ఆయన చుట్టూ నేను తిరగాలి, కానీ నా చుట్టూ నేను తిరుగుతున్నాను ఏమిటి అని ఎప్పుడైనా అనుకున్నామా? మనం అనుకో. మీ చుట్టూ మిమ్మల్ని ఎందుకు తిరగమన్నాడంటే, విశ్వ తైజస ప్రాజ్ఞ అనేటువంటివి కాకుండా తుర్య అనేటువంటి ఒక స్థితిలో కూడా నీ దగ్గర ఉంది. ఇప్పుడు ఈ నాలుగవది, ఈ నాలుగవది తన చుట్టూ తాను తిరుగుతూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయాలి అంటున్నావు. నువ్వు ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నావు. పైకి మాట ఏం చెప్తున్నావు? వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణం చేశాను. అమ్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసేసుకోను. సాష్టాంగం అంటే సాష్టాంగం ఎక్కడ పెట్టావు? ఆ పట్టానికి పెట్టావు. ప్రదక్షిణం ఎవరికి చేసావు? నీకేం చేసుకున్నావు? నీకు చేసుకు నువ్వు అనుకోవడం ఏమిటి? వాడికి చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఒకటి అనుకుంటున్నావు, ఒకటి చేస్తున్నావు. నీకు త్రికరణ శుద్ధి ఉందా అసలు? మాకేం తెలుసు, మా మంత్రం మాకేం అర్థం అవుతుంది? మీకు మంత్రం అర్థం కాకపోతే దాని గారు ఆత్మప్రదక్షిణ అంటున్నాడు కదా. మనం ప్రదక్షిణం చేస్తున్నాం కదా. ఊళ్ళో ప్రదక్షిణ ఎట్లా చేస్తాం? మనం గుడి చుట్టూ తిరుగుతాం. అంటే లోపల దేవుడు ఉన్నాడు, గుడి చుట్టూ మనం ప్రదక్షిణం చేస్తాం. అది ఆత్మ ప్రదక్షిణం కాదు, అది దేవుడికి చేస్తున్న ప్రదక్షిణ. కానీ పూజ చేసి ఏం ప్రదక్షిణం చేస్తున్నాం? మనం ఆత్మ ప్రదక్షిణం అని చెప్పను పోయి చెప్తున్నాం. ఎవరికి ప్రదక్షిణం చేస్తున్నావు? నీకు నువ్వే. అప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? తుర్యాలో ఉన్నావు. నువ్వు విష్ణుడుగా లేవు, తైజస్సుడుగా లేవు, ప్రాజ్ఞుడుగా లేవు. తుర్య. చూడండి ఇక్కడ, సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. అప్పుడు నువ్వు సర్వ అవస్థను వదిలి ఉన్నావు. నువ్వు పరమాత్మగా ఉన్నావు, కానీ నువ్వు పరమాత్మగా ఉన్నట్టు నీకు తెలియదు. అది నీ అజ్ఞానం. ఆత్మ ప్రదక్షిణ చేసుకో. కానీ ఈసారి చేసేటప్పుడు ఆత్మ ప్రదక్షిణ చెయ్యండి, కానీ తుర్య నాకు నేనే చేసుకుంటున్నాను. నాకు నేనేంటి? ఎవరు? నా శరీరంతో నా చైతన్యానికి నేనే ప్రదక్షిణ చేస్తున్నాను. అప్పుడు ప్రదక్షిణ నేనే అయిపోయినాను, చైతన్యాన్ని నేనే జ్ఞానజాగృతి అయిపోయినాను. సర్వ అవస్థ వివర్జిత. ఇప్పుడు నేను ఏ అవస్థలో లేను. నాకు నేను ప్రదక్షిణ చేసుకునే స్థితిలో నేను ఏ అవస్థలో లేను. నాకు నన్ను విష్ణుడు అనకూడదు, తైజస్సుడు అనకూడదు, ప్రాజ్ఞుడు అనకూడదు, ప్రత్యేకాత్మ అనకూడదు. నన్ను ఏమనాలి?
నాలో ఉన్న శివుడికి నేను నమస్కరిస్తున్నా, మంత్రములనే పువ్వులతోటి పూజలు చేస్తున్నా. అప్పుడు నీకు ఆ ఎదురుగా సత్యనారాయణ స్వామి వస్తారు. ఇవే సత్యనారాయణ స్వామి. నేను దేవుడు లేడని చెప్పట్లేదు, మీరు జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఎదగమంటున్నాను, నువ్వు పై లెవెల్కి రా, నువ్వు దైవత్వాన్ని నీలో నిరూపించుకో. ఊరికి ఏమో బ్రహ్మాస్మి అంటే ఏం రావలేదు, ఇంత కష్టపడాలి. ఈ ధ్యానధ్యాత్రు ధ్యేయ రూప అనే ఒక్క నామం అర్థం కావడానికి నేను కనీసం అంటే 20 రోజులు కష్టపడ్డాను. అదొక్కటి అర్థం కావడానికి జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. పరమాత్మ పరమేశ్వరి భాషారూపంగా మనకన్నీ బయట పెట్టేసింది. అందుకే అది రహస్యం. ఆ రహస్యం బట్టబయలు అవ్వాలంటే ఎవరికి తెలుసో వాడు మాత్రమే అది బట్టబయలు అవుతుంది, అందరికీ కాదు. మనం ఇన్నేళ్ళు పెట్టి మరి లలితా సహస్రనామం పారాయణాలు చేసుకున్నాం, మనం కోటి కూడా చేసాం. ఎవరికైనా మరి తెలిసిందా అని అనవాకండి, తెలియడానికి ప్రయత్నించామా అనండి. ఒట్టిగా మంత్రజపం చేస్తే లాభం లేదు, క్షీర తర్పణం చేస్తే అసలే లాభం లేదు, హోమం చేస్తే మరీ లాభం లేదు. నీకై నువ్వు తెలుసుకుని ఈ మంచి ఇది అవన్నీ చేసిన కంటే లాభం తెలుసు. మీరు అంత కష్టపడలేరని గురుదేవుడు నువ్వు పడ్డ కష్టం అంతా వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి అది అర్థమైపోతుంది, వాళ్ళు మడి పడతారు అని చెప్పేశారు. మీరు ఆలోచించండి. నేను చెప్పింది ఊరికే నేను ఏదో మిమ్మల్ని నమ్మించాలని చెప్పడం లేదు. మీరు చేస్తున్న పనికి అర్థం ఇది, మీరు చెప్తున్న మంత్రానికి అర్థం ఇది. అర్థం కాకపోతే వేరేగా ఆలోచిస్తే ఆ పాపం మీకే కానీ నాకు కాదు. నేను ఉన్నట్టుగా నేను చెప్తున్నాను, దాన్ని ఫాలో అవ్వండి. నేను కాదు చేసేది, మీరే చెయ్యాలి. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. ఓం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో భాగ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి 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 బ్రహ్మైవ అహమస్మి అనేటువంటి స్థితి నీకు రావాలంటే ఒట్టి నోటి పలుకులు కాదు, మనో వాక్ కాయ కర్మలు ఈ అన్నింటితో నువ్వు బ్రహ్మైవాహమస్మి అనగలవు. అప్పుడు నీకు మృత్యుంజయుడు. లేకపోతే ఊరికి ఏదో గురుగారు చెప్పారు మేము పరిచయం చెప్పాం, మృత్యుంజయుడు బావు ఈ సంసారం మీద బట్టి పీకుతుంది. ఇది చాలా ప్రమాదమైంది. దీని నుంచి వదిలించుకోవాలంటే నీ ప్రయత్నం కాదు. నువ్వు ప్రయత్నం చేయకుండా ఊరికే వస్తుందంటే ఇది ఇద్దరికి వచ్చేది కాదమ్మా. గురువుగారికి నమస్కారం పెట్టే